అనగనగా ముసునూరు అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేవాడు. అలాగే ఏ నిర్ణయాన్నైనా ఒక పట్టాన తీసుకోలేకపోయేవాడు. ఇక అతని భార్య పేరు సురేఖ. ఇదిలా ఉండగా ఒకరోజు, ఏమయ్యో, ఏమిటి రోజు పొలానికి వెళ్ళటంలేదా? ఏదో పొలం దున్నాలి అన్నా? అదే ఆలోచిస్తున్నానే. అసలు ఈ రోజు దున్నాలా వద్దా, లేక రేపు దున్నుదామా? మళ్ళీ ఈరోజు మంచి రోజు కాకపోతే ఎటువంటి నష్టం వస్తుందో నన్ను కొంచెం ఆలోచించుకొని. సరిపోయింది. ఇలా ఒకరోజు చేసే పనికి వారం రోజుల నుండి నువ్వు ఆలోచిస్తూనే ఉన్నావు. అసలు నీ అంతటి నువ్వు ఏ నిర్ణయం తీసుకోలేవా? ఎప్పుడు ఏం చెయ్యాలన్నా ఏదేదో ఆలోచించి చివరికి నువ్వు తికమకపడి నన్ను తికమక పెడతావు. ఇలా అయితే ఎలా చెప్పు? ఇంకా ఆలోచించింది చాలుగాని వెళ్ళి ఆ పొలం దున్నే పనేదో చూడు. మళ్ళీ వర్షాలు ప్రారంభమయ్యే సమయం వస్తుంది. సర్లే, వెళుతున్నాను. అయినా నన్ను ఏ పని ఆలోచించి చేయనివ్వవు కదా. నేను ఏది చేసినా 1కి 10 సార్లు ఆలోచించి చేస్తాను అని నీకు తెలుసుగా. అంతా హడావుడి మేళం అని రామయ్య నాగలి తీసుకుని ఎడ్లను తోలుకుని పొలానికి వెళ్లి పొలం దున్నుకుంటూ ఉంటాడు. ఇంతలో రామయ్య నాగలికి ఏదో అడ్డు తగిలి పెద్ద శబ్దం అవుతుంది. దాంతో రామయ్య ఇలా అనుకుంటాడు, ఏంటి, నా నాగలికేదో తగిలినట్టుంది? ఏదైనా బండరాయి అయ్యుంటుందా, లేక లంకె బిందెలయ్యుంటాయా? సర్లే, ఏదైనా తీసి చూద్దాం అని వెంటనే ఆ నాగలికి తగిలిన చోట చూస్తే అతనికి ఒక పాత కంచు పాత్ర దొరుకుతుంది. దాన్నిండా బంగారం ఉంటుంది. ఒక్కసారిగా అంత బంగారం చూడగానే రామయ్యకు నోట మాట రాక అలాగే ఉండిపోతాడు. ఇంతలో అతని అంతరాత్మ బయటకొచ్చి ఇలా అంటుంది, ఓయ్ రామయ్య, అలా ఉండిపోయేంటి? త్వరగా అవి తీసుకో అని పిలవగానే రామయ్య ఉలిక్కిపడి ఈ ప్రపంచంలోకొస్తాడు. వచ్చి తనలాగే ఉన్న ఆ అంతరాత్మని చూసి ఆశ్చర్యపోయి ఇలా అడుగుతాడు, ఏయ్, ఎవరు నువ్వు? అచ్చం నాలాగే ఉన్నావు. అయినా ఈ రోజేంటి? నా మతిగాని ఏమైనా భ్రమించిందా? ఒక పక్కేమో ఈ నిధి, మరో పక్క నువ్వు. నాకసలు ఏం అర్థం కావటం లేదు. ఓ పిచ్చి రామయ్య, ఇందులో అర్థం కావడానికేముంది? ఈ రోజు నుండి నీ అదృష్టం మారనుంది. నీకు నీ పొలంలో నిధి దొరికింది. వెంటనే తీసుకో. ఇక నేనంటావా, నీ అంతరాత్మని. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ నీతో నువ్వే పోరాడుతుంటావు కదా. అందుకే ఈసారికి నువ్వు సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేద్దామని నేను నీ ముందుకొచ్చేశాను. అవునా? నువ్వు నా అంతరాత్మవు అంటే నేను ఎలా నమ్మాలి? అయ్యో కర్మ! ఇప్పుడు నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఇక నువ్వు ఎక్కువ ఆలోచించకుండా దొరికిన బంగారం తీసుకుని ఎవ్వరూ చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. లేకపోతే నీ అతి ఆలోచనతో మొత్తానికే మోసం రావచ్చు. పద. అయితే నేను నమ్ముతానులే. కానీ ఒక్కసారిగా ఇంత బంగారం చూస్తుంటే నా మతి చలించిపోతోంది. ఇక ఈ బంగారంతో నేను ఎన్ని పనులైనా చేయొచ్చు, ఎంత గొప్పవాడినైనా కావచ్చు. కానీ దీనివల్ల ఒక అపాయం కూడా ఉంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. నీ ఆలోచనలకు హద్దు అదుపు ఉండదు కదా. నీది ఒట్టి చపల చిత్తం. ఏ నిర్ణయాన్ని త్వరగా తీసుకోలేవు. అదేంటి, నువ్వు నా అంతరాత్మను అని నాకు విరుద్ధంగా మాట్లాడుతున్నావు? అంతర్మథనాలన్నీ ఎప్పుడూ అంతే. ప్రతి మనిషికి బుద్ధి ఒకటి ఆలోచిస్తే మనసు దానికి విరుద్ధంగా ఇంకోటి చెప్తుంది. తెలిసిందే కదా. అది సరిగాని అసలు ఈ బంగారం తీసుకోవడానికి నీకున్న అనుమానం ఏంటి? అది చెప్పు ముందు. మరేం లేదు. ఇది దొరికింది కదా అని నేను ఇప్పుడు తీసుకుపోతే రేపు ఈ సంగతి ఏ దొంగలకో తెలిసిందనుకో, వాళ్ళొచ్చి నా ప్రాణం తీసి వీటిని దోచుకుపోతారు కదా. అంటే ఈ నిధి వల్ల నాకు ప్రాణగండం ఉంది కదా. అయ్యో రామయ్య, నువ్వు ఇంత దూరం ఆలోచిస్తావనుకోలేదు. అంటే ఏంటి? అదృష్టం కొద్దీ వచ్చిన ఈ బంగారం ఇప్పుడు నీకు వద్దు. మరి ఏం చేద్దామనుకుంటున్నావు? ఈ బంగారాన్ని ఇక్కడైతే వదిలేసి వెళ్ళిపోలేం కదా. అందుకే నేను ఇప్పుడు ఎలాగో ఈ నిర్ణయం తీసుకోలేను కాబట్టి ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికెళ్ళి అసలు ఈ బంగారాన్ని ఏం చెయ్యాలో అని అడుగుతాను. సరిపోయింది. సరే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. ఇక నన్ను సలహాలు అడక్కు. చేతికి వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకునేవాడిని నిన్నే చూస్తున్నాను అని అంటుంది రామయ్య అంతరాత్మ. దాంతో రామయ్య చుట్టుపక్కల చూడగా సరిగ్గా అదే సమయానికి అటువైపుగా వెళుతున్న న్యాయాధికారి కనిపిస్తాడు. అటు చూడు, సరైన సమయానికి మన ఊరి న్యాయాధికారి కూడా వస్తున్నాడు. నేను ఈ బంగారాన్ని అతనికి ఇచ్చేసి ఆ దొంగల బారి నుండి నా ప్రాణం కాపాడుకుంటాను.
హ్మ్, అసలు నీకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. నీ ఆలోచనలకు జోహారు. నన్ను కొంచెంసేపు వదిలే. ఏదో సహాయం చేద్దామని వస్తే నన్నే తికమక పెడుతున్నావు అని అంతరాత్మ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆ బంగారాన్నంతా న్యాయాధికారికి ఇచ్చేస్తే తనకు ఏ భయమూ ఉండదనుకున్న రామయ్య పరిగెత్తుకుంటూ వెళ్లి న్యాయాధికారిని కలుసుకుని ఆయనకు వినయంగా నమస్కరించి ఇలా అంటాడు. అయ్యా, ఒక్కసారి మీరు నా పొలం దగ్గరికి రావాలయ్యా. ఏమైంది రామయ్య? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమిటి నీ సమస్య? అయ్యా, చెబుతానయ్యా. ఒక్కసారి మీరు నా పొలం దగ్గరికి రండి. సరే, పద వెళదాం అని రామయ్య ఆ న్యాయాధికారి ఇద్దరూ కలిసి రామయ్య పొలం వైపు వెళ్తుంటారు. ఇంతలో ఆ అంతరాత్మ మళ్లీ ప్రత్యక్షమవడంతో రామయ్య అక్కడే ఆగిపోతాడు. ఇదిగో నిన్నే రామయ్య. ఇంకోసారి మళ్ళీ ఆలోచించు. దొరక్క అదృష్టం కొద్దీ నీకా బంగారం దొరికింది. ఇప్పుడు నువ్వు అది ఆ న్యాయాధికారికి ఇచ్చేస్తే నిన్ను ఇక ఈ జీవితంలో ఎవ్వరూ బాగు చేయలేరు. నీకు డబ్బు లేకుండా ఈ పాపిష్టి ప్రాణాన్ని కాపాడుకుంటూ ఈ పేద బ్రతుకు బతకడం ఎందుకు చెప్పు అని అనడంతో మరోసారి తనలో తాను ఆలోచించుకున్న రామయ్య ఇలా అంటాడు. అవునవును, నువ్వు చెప్తుంది కూడా నిజమే. ఇప్పుడు నేను ఈ సంపదను వదులుకుంటే మళ్ళీ నేను పొందలేను. కానీ ఈ న్యాయాధికారిని పిలిచేశాను కదా, ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఆ న్యాయాధికారికి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించేయి. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. సరే, అలాగే చేస్తాను. అయితే అప్పటికే అక్కడ్నుండి ముందుకు సాగిపోయిన ఆ న్యాయాధికారి తన వెనుక రామయ్య రాకపోవడం గమనించి ఇలా అంటాడు. ఏమిటి రామయ్య, అక్కడే ఉండిపోయావు? రా, ఏదో సమస్య అన్నావు కదా. ఇదిగో వస్తున్నానయ్యా అని వేగంగా అక్కడ్నుండి కదిలి ఆ న్యాయాధికారి కంటే ముందుగా ఆ నిధి దొరికిన చోటుకు వెళ్లి ఆ కంచుపాత్ర కనపడకుండా ఆ పాత్ర మీదకి ఇంత మట్టి పోసి కప్పేస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన న్యాయాధికారి ఇలా అడుగుతాడు. ఏమిటి రామయ్య, ఏదో విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? ఇంతకీ నీ సమస్య ఏమిటో చెప్పలేదు అని అడగ్గానే రామయ్య ఏం చెప్పాలో అర్థం కాక తన ముందున్న ఎడ్లను చూసి ఇలా అంటాడు. అయ్యా, మీరు దేనికైనా సమాధానం చెప్పగల సమర్థులు కదా. ఇక నా సమస్య ఏంటంటే, నా దగ్గర ఉన్న ఈ 2 ఎడ్లలో ఏది మెరుగైందంటారు అని అడుగుతాడు అమాయకంగా. ఆ ప్రశ్న వినగానే అంత దూరం నుండి అక్కడికొచ్చిన ఆ న్యాయాధికారికి ఎక్కడ్లేని కోపం వచ్చి చిరాగ్గా రామయ్యతో ఇలా అంటాడు. ఏమిటి రామయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఏదేదో మాట్లాడుతున్నావు. ఈ ఎడ్లలో ఏది గొప్పతో తెలుసుకోవడానికి నన్ను పిలిచావా ఏమిటి? అసలు నేను నీకెలా కనపడుతున్నాను? ఇంకోసారి ఇలాంటి అనవసర విషయాలకు నన్ను పిలిచావంటే నిన్ను ఊరికే వదిలిపెట్టం జాగ్రత్త అని గట్టిగా హెచ్చరించి న్యాయాధికారి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్లీ రామయ్య అంతరాత్మ ప్రత్యక్షమై ఇలా అంటుంది. ఆ న్యాయాధికారిని భలే సమస్య అడిగావులే. ఏమో అనుకున్నాను కాని నువ్వు చాలా తెలివైన వాడివే రామయ్యా. ఏమో నేనేం చేశానో నాకేం తెలియట్లేదు. నాకంతా అయోమయంగా ఉంది. ఒక పక్క బంగారం ఇచ్చేస్తే మంచిది అనిపిస్తోంది, మరో పక్క నువ్వు చెప్పినట్టు చేయాలి అనిపిస్తోంది. సరే అయితే నీకెప్పుడు ఉండే గందరగోళమే కదా ఇదంతా. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? అది చెప్పు ముందు. నేనసలు ఆ న్యాయాధికారిగా బంగారం ఇచ్చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఇది నా దగ్గర పెట్టుకుని ఎవరికీ కనపడకుండా ఎలా దాయాలి? అబ్బా, మళ్ళీ మొదలెట్టావా? ఒకటి వింటే నా మాట విను, లేదా నీ మాట విను, లేదా నీ కర్మకు నేను బాధ్యుని కాను. సరే, ఇక నేను వస్తాను. మళ్ళీ నా అవసరం అయితే పిలు, అంతవరకు నేను రాను అని అంతరాత్మ వెళ్ళిపోతుంది. దాంతో రామయ్య మరింతగా భయపడుతూ ఉంటాడు. అతనికి పగలంతా ఈ సమస్యను గురించి ఆలోచించటంతోనే సరిపోతుంది. ఏంటో ఈ నిధిని ఎలా వదిలించుకోవాలో తెలియటం లేదు. ఇక ఇది నా దగ్గర ఉండటం ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడే దీన్ని తీసుకెళ్లి ఆ న్యాయాధికారికి ఇచ్చేస్తాను అని నిశ్చయించుకుని చీకటి పడిపోతూ ఉండగా ఒక సంచిలో ఆ బంగారం గల పాత్రను ఉంచి వీపున వేసుకుని ఇంటికి వెళ్లి తన భార్య సురేఖతో ఇలా అంటాడు. ఏమే, కాస్త ఆ ఎడ్లను కట్టేసి వాటికింత మేతవేయి. నేను తొందరగా బయటికెళ్ళి రావాలి అని అంటాడు. అయితే రామయ్య వీపు మీదున్న సంచిని అతను కిందకి దించకపోవటం గమనించిన సురేఖ అందులో ఏదో రహస్యం ఉందని గ్రహించి అదేమిటో తెలుసుకోవాలని రామయ్యతో ఇలా అంటుంది.
ఏమిటి, నాకింకిదే పనా? ఆవుల్ని గొర్రెల్ని నేను చూస్తూనే ఉన్నాను. అది చాలదా? నీ ఎడ్లను నువ్వే కట్టేసుకో. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు. నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగిరా అని అంటుంది. దాంతో ఇక చేసేది లేక రామయ్య వీపు మీద మూట కిందకి దించి ఎడ్లను కట్టబోతాడు. వెంటనే రామయ్య భార్య మూటలో నుంచి కంచుపాత్ర పైకి తీసి దాన్నిండా బంగారం ఉండటం చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏమిటి, ఇంత బంగారం ఈయనకెక్కడ దొరికిందప్పా? అయినా నా దగ్గర ఈ సంగతి ఎందుకు దాస్తున్నాడు? ఈయన సంగతి ఇలా కాదు అని ఆమె ఆ కంచుపాత్రను అక్కడ్నుంచి తీసి వంటింట్లో దాచేసి సరిగ్గా అదే ఆకారం బరువు గల ఒక రాయిను తీసుకొచ్చి సంచిలో పెడుతుంది. ఇంతలో రామయ్య ఆ ఎడ్లను కట్టేసి మేతవేసి తిరిగి అక్కడికొస్తాడు. ఏంటి సంచి, ఎక్కడ్నుండి తీసుకొచ్చావ్? ఏముందిందులో? అందులో ఏముంటే నీకెందుకు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు లోపలికెళ్ళి నీ వంట పని చూసుకో. నేను ఇప్పుడే వస్తాను అని అనడంతో సురేఖ కూడా అందులో నుండి ఆ పాత్రను బయటకు తీసిన సంగతి చెప్పకుండా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. ఇక రామయ్య ఆ మూటను వీపున పెట్టుకుని తిన్నగా న్యాయాధికారి ఇంటికి వెళ్లి న్యాయాధికారితో ఇలా అంటాడు. అయ్యా, తమకొక బహుమానం తెచ్చానయ్యా అని ఆ సంచి అతని ముందు పెడతాడు రామయ్య. దాన్ని చూసిన న్యాయాధికారి అది ఎంత విలువైన బహుమానమో అనుకుంటూ సంచి తీసి చూసేసరికి అందులో ఒక రాయి కనపడుతుంది. దాంతో న్యాయాధికారితో పాటు రామయ్య కూడా ఆశ్చర్యపోతాడు. ఏమిటి రామయ్య ఇది? పొద్దుట్నుంచి చూస్తున్నాను. నువ్వు ఎందుకిలా చేస్తున్నావు? నన్ను పదే పదే అవమానిస్తున్నావు కదా. అది కాదయ్యా, అసలు ఏం జరిగిందంటే అని ఏదో చెప్పబోతూ ఉండగా అతని అంతరాత్మ మళ్లీ ప్రత్యక్షమై, ఏయ్, ఇదిగో ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా అతను నమ్మడు. కాబట్టి అతనికి ఆ బంగారం గురించి చెప్పకుండా ఉంటేనే మంచిది అని అనడంతో రామయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అయితే గాల్లోకి దిక్కులు చూస్తున్న రామయ్యను చూసి న్యాయాధికారి ఇలా అంటాడు. ఏమిటి రామయ్య, చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు. నీ ప్రవర్తనకు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేమిటో నేను తెలుసుకునే వరకు నువ్వు నా దగ్గర బందీగా ఉండాల్సిందే అని చెప్పి ఆ రాత్రికి రామయ్యను చెరసాలలో బంధించి అతన్ని ఓ కంట కనిపెట్టుకుని ఉండమని అక్కడ 2 భటులను నియమిస్తాడు. ఇక ఆ రాత్రివేళ రామయ్య పైకి వినపడకుండా తనలో తాను ఏదో గొనుక్కుంటూ చేతులతో అభినయిస్తూ ఉంటాడు. ఇంత లావు చెంబు, ఇంత ఎత్తుంది, దాన్నిండా బంగారమే, నిజంగా బంగారమే, ఏవైందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు. అయితే అది చూసిన భటులు నేరుగా న్యాయాధికారి వద్దకు వచ్చి రామయ్య చేతులతో చేసిన అభినయం వివరించి చెప్తారు. అప్పుడు ఆ న్యాయాధికారి రామయ్యను తన వద్దకు పిలిపించి ఇలా అడుగుతాడు. ఏంటి రామయ్య, నీ చేతులతో ఏదో కొలుస్తున్నావట, ఏమిటా కొలిచేది అని అడుగుతాడు. దాంతో రామయ్యకు కొంచెం ధైర్యం వచ్చి ఇలా అంటాడు. తమరి కొలతలే తలుచుకుంటున్నాను దొరా. తమరి తల ఇంతలా ఉంటుంది, తమరి మెడ ఇంత మందం ఉంటుంది, తమరి పొట్ట ఈ పాటుంటుంది. పొరబడినట్టున్నాను. ఈ రామయ్యకు నిజంగానే పిచ్చిపట్టినట్టుంది. ఇతన్ని తీసుకువెళ్లి అతని ఇంటి వద్ద వదిలేయండి అని చెప్పడంతో భటులతన్ని వదిలేస్తారు. ఇక ఇంటికి తిరిగి వచ్చిన రామయ్య తన భార్య సురేఖ నుండి అసలు సంగతి తెలుసుకుంటాడు. మొత్తానికి నువ్వీరోజు ఒక పెద్ద గండ నుండి తప్పించుకున్నావు. నేనా బంగారం ముందే తీసి దాచిపెట్టాను కాబట్టి ఇక మనకి డబ్బుకి లోటే ఉండదు అనంటుంది. ఇక ఆ బంగారం తన ఇంట్లోనే ఉందని తెలుసుకున్న రామయ్య సంతోషిస్తాడు. ఇంతలో అతని అంతరాత్మ మళ్లీ ప్రత్యక్షమై, చూసావా రామయ్య, నేను ముందే ఆ బంగారం ఇంటికి తీసుకెళ్లి దాచుకో అని నేను చెప్తే నువ్వు వినలేదు. చివరికి ఈరోజు నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. అందుకే అంటారు పెద్దలు, ఆలోచించి ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత ఎన్ని ఆటుపోట్లొచ్చినా మనం తీసుకున్న నిర్ణయంపై నిలకడగా ఉండాలి అని. అప్పుడు మనం అనుకున్నది సాధిస్తాం. ఇలా మాటిమాటికి మన నిర్ణయాలు మార్చుకుంటూ పోతే చివరికి ఏ పని సరిగ్గా జరగదు. ఇక నేనొస్తాను. ఆ రోజు నుండి రామయ్య తన చపల చిత్తం వీడి తాను తీసుకున్న నిర్ణయానికి గట్టిగా కట్టుబడి ఉండేవాడు. ఇక తన భార్య దాచిన బంగారంతో ఇద్దరూ సుఖంగా జీవిస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.